కానీ మా నాని కానీ భూమగౌడన్న కానీ శశి కానీ మా రాజశేఖర్ కానీ అదేవిధంగా మా స్వర్ణలత గారు కానీ మా రంగలక్ష్మి గారు కానీ మా సంధ్యారాణి గారు కానీ మా మంజులమ్మ గారు కానీ సంధ్యారాణి గారు అందరూ కూడా ఇంటాక్ట్ ఉన్నారు, చాలా గట్టిగా ఉన్నారు. ఇవాళ మా కౌన్సిలర్ల మీద దాడి చేయడానికి వస్తే మహిళలంతా ముందుకు వచ్చి గట్టిగా నిలబడి పద్ధతి కాదు, తెల్లారు లేస్తే మనం ముఖాలు చూసుకోవాలని చెప్పి దండం పెట్టి వాళ్ళు వీళ్ళని కాపాడే ప్రయత్నం, వీళ్ళని గుంజుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అడ్డం నిలబడ్డారు. నిలబడితే వాళ్ళ మీద మొత్తం వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తాగొచ్చిన కౌన్సిలర్లు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ జిల్లా కలెక్టర్ని, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కాకుంటే ఈ ఎంఆర్ఓ డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కాకుంటే లోపల ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు బిడ్డ, బయట పెట్టు. లోపల ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ప్రజాక్షేత్రంలోకి రావాలి, నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలు, అంతేందుకు మన జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికైంది నిన్న, మీడియాని మొత్తం అలో చేశారు. ఇవాళ మీడియాని లోపలికి రాని కేతంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్కనైపోయారు. మీకు కాకి డ్రెస్లు ఎందుకైనా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బట్టలు వేసుకొని 3 రంగుల కండువాలు వేసుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయపోరు పోలీసులు, చేయపోరు డ్యాన్సులు. డీజే బాక్సులు పెట్టుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయపోరు కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క పోలీసులు. పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావు? ఏదో వివేక్ అన్నాడు ఇందాక, మా వాళ్ళు వెనకకెళ్ళి చెప్తారు మీ మీద కేసు పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటా పెట్టుకోపో. మా ఆడ కూతుర్లను కాపాడుకునే విషయంలో, మా కౌన్సిలర్లను కాపాడుకునే విషయంలో, ఈ ప్రాంత ప్రజల పక్షాన కొట్లాడే విషయంలో 100 కేసులు పెట్టుకోపో, 100 కేసులు పెట్టుకోపో. నీ V6 ఛానల్, నీ వెలుగు పేపర్లో రోజుకొక న్యూస్ రాసుకపో, ఏం చేసుకుంటావు చేసుకోపో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వేమన్నా చేసుకో. ఈ ప్రజల పక్షాన, ఈ సింగరేణి కార్మికుల పక్షాన, ఈ ప్రాంత రైతాంగం పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా నా బాధ్యత కొట్లాడడం, వీళ్ళ కోసం నిలబడడం మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను, అది ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను, అది ప్రజల కోసం కొట్లాడమని. నేను వ్యక్తిగతంగా కొట్లాడతలే, ప్రజల కోసం కొట్లాడుతున్నా. ఇవాళ మా కౌన్సిల్ కేతనపల్లి మున్సిపాలిటీలో పూర్తి స్థాయి మెజారిటీ మాకు ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎన్నిక కానిస్తలేరని, చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక కానిస్తలేరని నేను కొట్లాడుతున్నా. మేము అడిగే దాంట్లో మన గొంతెమ్మ కోరికలు ఉన్నాయా? మాది న్యాయమైన డిమాండ్ కదా, రాష్ట్ర ప్రజలు చూస్తలేరా? అరే 22 సీట్లలో 7 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ అవుతుంది బై? తెలంగాణ రాష్ట్రం చూస్తలేదా? 22 వార్డులలో 14 వార్డులు గెలిచిన మేమెట్లా చైర్మన్ వైస్ చైర్మన్? ఇవాళ రామకృష్ణాపూర్ ప్రజలు చూస్తలేరా? మందమరి ప్రజలు చూస్తలేరా? చెన్నూరు ప్రజలు చూస్తలేరా? మంచిర్యాల ప్రజలు చూస్తలేరా? తెలంగాణ ప్రజలు చూస్తలేరా? చీత్తు అని వస్తున్నారు. ఈ దిగజారుడు రాజకీయాలు ఏంది? గెలిచిన వాళ్ళు 4 సీట్ల కూర్చొని ఇవాళ గిదే పద్ధతి అంటున్నారు. మా కేసీఆర్ను చూసి నేర్చుకోర్రి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు వచ్చినాయి. మీకు డిస్టర్బ్ చేయాలి, ప్రజా తీర్పును గౌరవించినాం. దట్ ఈస్ బీఆర్ఎస్ పార్టీ గులాబీ కాంగ్వా గులాబీ జెండా. 5 సీట్లు కదా మ్యాజిక్ ఫిగర్ కంటే, మీకు 4 సీట్లు, 64 సీట్లు వచ్చినాయి మొన్న. మేము ప్రజా తీర్పును గౌరవించినాం. మా సార్ ఇమీడియట్గా ప్రగత్ భవన్ నుంచి వెళ్ళిపోయింది ప్రజా తీర్పును గౌరవించి. అట్లా హుందాగా ఉండాలి రాజకీయాల్లో. నేను కూడా మొన్న ఓడిపోయిన తర్వాత చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మేము కూడా హుందాగా ఉన్నాం. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, కొన్ని రోజులు సమయం ఇద్దామని చెప్పి మేము కూడా హుందాగా ఉన్నాం. మీలాగా ఈ చిల్లర రాజకీయాలు చేయలే. ఇలా ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం, ఒక మున్సిపాలిటీ కోసం ఈ స్థాయిలో ఒక మంత్రి అయి ఉండి, ఎంతో బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, వెంకటస్వామి గారి కొడుకు అయి ఉండి, వెంకటస్వామి గారి పేరు జరగొడుతున్నారు మీరు. ఇంతకుముందు ఇట్లా లేకుండా ఏమైందో ఈ మధ్యలో గిట్ల తయారైన మంత్రి అయినప్పటి నుంచి. వాళ్ళు ఆయన డైరెక్ట్ ఆయన కొడుకు కూర్చొని ఆడకూతుల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడి చేసి దౌర్జన్యం చేస్తూ ఉంటే, నీచంగా ప్రవర్తిస్తూ ఉంటే మీరే ఉండి ప్రోత్సహిస్తుంటే ఇదే సంప్రదాయం ఎటు పోతుంది అసలు? ఏంది ఇది? చెన్నూరు ఉంది, 18 స్థానాలు, 11 స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చిర్రు, 4 మాకు ఇచ్చిర్రు. 5 సీట్లు మేము 100 ఓట్ల లోపల ఓడిపోయినాం. 5 ఓట్లతో నోటి, 21 ఓట్లతో నోటి, ఇట్లా ఓడిపోయినాం. మేము అక్కడ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నామా? ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని నేను చెప్పిన. మరి చెన్నూరులో ప్రజా